హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను ఈ క్రిస్మస్‌కి ప్లమ్ కేక్ చేశానండి. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. గోధుమ పిండితో చేశానండి. పిల్లల కోసం హెల్తీగా ఉంటది కదా అని. గోధుమ పిండితో చాలా బాగా ఫ్లఫీగా చూస్తున్నారు కదా! చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను 2 కేక్స్ చేశానండి. బెటర్ కొంచెం ఎక్కువ 2 కప్స్ తీసుకున్నాను. అందుకని నేను 2 కేక్స్ చేశాను. చాలా వచ్చిందండి. నేను ప్లమ్ కేక్ కోసం బాదం, జీడిపప్పు, బ్లాక్‌బెర్రీస్, బ్లూబెర్రీస్, వాటర్‌మెలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్, కిస్మిసెస్ తీసుకున్నానండి. టూటీ ఫ్రూటీస్ కూడా వేసానండి. ఇవన్నీ 1 కప్ వచ్చింది. 1 కప్ తీసుకున్నాను. అలాగే 2 ఆరెంజెస్ జ్యూస్ చేసుకొని 1 కప్ జ్యూస్ కూడా దీంట్లో వేసేయాలండి, డ్రై ఫ్రూట్స్‌లో. వేసి ఒక 2 అవర్స్ వరకు అలా ఉంచేయాలండి. అప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నిటికి అది జ్యూస్ బాగా కలుస్తుంది. ఆ తర్వాత మనం 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. వైట్‌గా వచ్చేంత వరకు కూడా బాగా బీటర్ ఉంటే బీటర్‌తో బీట్ చేసుకోవచ్చు. లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చండి. చూస్తున్నారు ఇలా ఫుల్ వైట్‌గా క్రీమ్ లాగా అయిపోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ షుగర్ వేసానండి. సేమ్ నేను అదే కప్‌తో 2 కప్స్ గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. అందుకే 2 కప్స్ షుగర్ యూజ్ చేస్తున్నాను. షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ బ్లెండర్‌తో బీట్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా షుగర్ మొత్తం బాగా కలిసిన తర్వాత ఇంకా నేను నేను చిన్న గిన్నె తీసుకున్నానండి. అందుకని నేను మళ్ళీ వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను. మీరు కొంచెం స్టార్టింగే పెద్దది గిన్నె గనుక తీసుకుంటే దాంట్లోనే మనం అన్నీ మిక్స్ చేసేసుకోవచ్చు, డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్ని కూడా. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. బేకింగ్ పౌడర్ నేను హాఫ్ టీ స్పూన్‌తో 2 టైమ్స్ వేశానండి. మీరు 1 టీ స్పూన్ ఉంటే 1 టైమ్ వేయొచ్చు. బేకింగ్ సోడా పావు టీ స్పూన్ వేశాను. ఈ 3 బాగా కలపాలండి. కలిపి ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేసి మనం మొత్తం జల్లించేసుకోవచ్చు. ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ ఉంది కదండీ! ఆ ఎగ్ బీటర్ మొత్తం దీంట్లో కలిపేయాలండి. అదే మనం స్టార్టింగే పెద్ద బౌల్‌లో గనుక ఎగ్ బీట్ చేసుకొని ఉంటే ఇవన్నీ దాంట్లో కలిపేయొచ్చండి. ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కట్ అండ్ ఫుల్ మెథడ్‌లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పావు కప్పు ఆయిల్ వేసుకున్నాను. బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు. లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నేను ఆయిల్ యూజ్ చేశాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆరెంజ్ ఎసెన్షియల్ ఉంటే నా దగ్గర ఆరెంజ్‌ది కొన్ని డ్రాప్స్ వేశానండి. లేదంటే వెనిల్లా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. అలా కొంచెం ఒక పావు కప్‌లో హాఫ్ వేసానండి. పాలు ఎక్కువ యూజ్ అవ్వదు. కొంచెం వేశాను నేను. ఎందుకంటే మనకు ఆరెంజ్ జ్యూస్ వేస్తాం కాబట్టి అది సరిపోతుంది. అందుకని లైట్‌గా పాలు వేశాను కొంచెం. బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలిసేలాగా. మనం డ్రై ఫ్రూట్స్ అని సోక్ చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ ఉంది కదండీ! అది మొత్తం దీంట్లో వేసేయాలండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! మరీ ఎక్కువ లూజ్ అవ్వకూడదండి పిండి. బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే టిన్ రెడీ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి నేను హాఫ్ వేస్తున్నానండి. ఫుల్ వేసానంటే మొత్తం బౌల్‌కి ఫుల్‌గా వచ్చేస్తుంది కేకు. నేను ఇంకో దాంట్లో కూడా వేస్తున్నాను. అందుకే దీంట్లో హాఫ్ వేస్తున్నాను. వేసిన తర్వాత 5, 6 టైమ్స్ ట్యాప్ చేయాలండి.
ట్యాప్ చేసి నేను 15 మినిట్స్ ముందే ప్రీ హీట్ పెట్టుకున్నాను. దాంట్లో కేక్ టిన్ పెట్టేసాను. పెట్టేసి మనం ఒక 40 మినిట్స్ వరకు కుక్ చేయాలండి. 40 మినిట్స్ అయిన తర్వాత చూస్తున్నారు కదా చక్కగా బాగా కుక్ అయింది. టూత్ పిక్ అని చాక్ అని పెట్టి చూడండి, చెక్ చేయాలి. తడిగా మనకి లేదు అంటే బాగా ఫుల్గా కుక్ అయిపోయినట్టు. మిగిలిన బ్యాటర్ని కూడా ఇంకో టిన్లో వేసానండి. దీంట్లో వేసి అది కూడా పెట్టేశాను నేను. అది కూడా ఒక 35 to 40 మినిట్స్లో అది కూడా కుక్ అయిపోయింది. అది కూడా బాగా వచ్చిందండి, కుక్ అయింది కేక్. ఇవి 2 కేక్స్ బాగా కూల్ అయిన తర్వాత మనం డీమౌల్డ్ చేయాలండి. ముందు ఒకసారి చుట్టూ చాక్తో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పెట్టండి. చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది. కేక్స్ మాత్రం బాగా కుక్ అయినాయండి. 2 కేక్స్ కూడా బాగా కుక్ అయింది. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి పీసెస్. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఫ్లఫీగా వచ్చింది. టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చక్కగా హెల్తీగా ఇంట్లో మన చేతులతోనే మన పిల్లలకి చేసి పెట్టుకోవచ్చండి. గోధుమ పిండిలో యూజ్ చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఎంత తిన్నా సరే మంచిదేనండి. వాళ్ళు రోజు కూడా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. స్కూల్కి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు కేక్స్ని. కేక్ అయితే టేస్ట్ చాలా బాగుందండి. తింటుంటే ప్రతి బైట్ కూడా ఆరెంజ్ ఫ్లేవర్ తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా మీ పిల్లల కోసం ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీగా చేశాను నేను. మీరు కూడా ట్రై చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.